దేశంలో రాజకీయ వేడి ఓ రేంజ్ లో ఉంది. కేంద్రంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అన్న విషయాన్ని పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ ఇద్దరూ ఇప్పుడు ఒకే రకమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ ఎన్నికల్లో వారికి తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరు సమకాలీనులే. చంద్రబాబు నిన్న మొన్నటి వరకు తిరుగులేని నాయకుడు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఏకంగా 10 ఏళ్లు ఏకదాటిగా ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ ఆ తరువాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ ఎన్నికలు వారిద్దరికి చావోరేవో లాంటి పరిస్థితిని కల్పించాయి. మరి అవేంటో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఈ ఎన్నికలు సవాలుతో కూడుకున్నవి. ఈ ఎన్నికల్లో ఆయన తప్పక గెలిచి తీరాల్సిన పరిస్థితి నెలకొంది. చంద్రబాబు నాయుడు వయసు 74 సంవత్సరాలు. నిజం చెప్పాలంటే ఈ ఎన్నికలే ఆయనకు చివరివి కావచ్చు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఈసారి గెలిచి మరోమారు ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన గెలవకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైతే వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ ఉంటుందో ఉండదో కూడా తెలియని పరిస్థితి. అవతల జగన్ టీడీపీని భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్నారు. అయితే పార్టీ పటిష్టంగా ఉండడం, జగన్ రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేతలు పార్టీని వీడకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇంకా బలంగా ఉంది. ఇప్పుడు అదే ఆ పార్టీకి కలిసిస్తోంది. ఈసారి గెలిస్తే పార్టీకి ఎలాంటి డోకా ఉండకపోవచ్చు. 5 ఏళ్ల తర్వాత లోకేష్ లేదంటే మరో నేత పగ్గాలు చేపట్టొచ్చు. కానీ పార్టీ ఓడితే మాత్రం టీడీపీకి కష్టకాలం తప్పదు. పార్టీ కకా వికలం అయిపోతుంది. చంద్రబాబు లాంటి నాయకుడినే ముప్పు తిప్పలు పెట్టిన జగన్ కు లోకేష్ లాంటి వ్యక్తిని ఎదుర్కోవడం నల్లేరు మీద నరకే కావచ్చు. కాబట్టి ఈ ఎన్నికలు చంద్రబాబుకి కత్తి మీద సాములా మారాయి. జనసేన, బీజేపీతో కలిసి జగన్ ను ఓడించడమే లక్ష్యంగా చెమటోడిస్తున్నారు. ఈ వయసులోనూ కాళ్లకు బలపం కట్టుకుని ప్రచారంలో అన్ని తానే నడిపిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి చూద్దాం. టీడీపీలో చంద్రబాబు వద్దే ఒకప్పుడు పనిచేసిన ఆయన మంత్రి పదవి దక్కని కారణంగా పార్టీని వీడారన్న విమర్శలు ఉన్నాయి. అది గతం. ఆ తరువాత తెలంగాణ ఉద్యమంతో చావు అంచుల వరకు వెళ్లి రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇకపైన తనకు తిరుగులేదని భావించారు. కానీ ఈసారి బెడిసి కొట్టింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ ఏకంగా అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఏపీలో జగన్ లానే తనకు రాజకీయ ప్రత్యర్థులు ఉండకూడదన్న భావనతో ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన వెంటనే కేసీఆర్ తొలుత తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ మీద పడ్డారు. కాంగ్రెస్ నాయకులను ఒక్కొక్కరుగా దాదాపు అందరినీ తన పార్టీలో చేర్చుకుని తనకు ఎదురు లేకుండా చూసుకున్నారు. 2 సార్లు వరుసగా గెలిచిన తరువాత రాష్ట్రంలో ఇక తనకు తిరుగులేదని భావించారు. కాంగ్రెస్ ఇక చచ్చిన పామేనని, అది తిరిగి లేచే పరిస్థితి లేదని అనుకున్నారు. అయితే కేసీఆర్ పై వ్యతిరేకత ప్రజల్లో చాప కింద నీరులా ప్రవహించి గత ఎన్నికల్లో ఒక్కసారిగా కేసీఆర్ ను ముంచేసింది. కేవలం 39 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తనను జైలుకు పంపి రాజకీయంగా సమాధి చేయాలని కేసీఆర్ భావించారన్న దుగ్ధ రేవంత్ లో ఉంది. అవకాశం కోసం ఎదురు చూసిన రేవంత్ కు ఇప్పుడు టైం వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. దీంతో బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గుట్కి చేరుతున్నారు. 10 ఏళ్ల క్రితం కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు రేవంత్ అమలు చేస్తున్నారు. తనను ఇబ్బంది పెట్టిన కేసీఆర్ ను రేవంత్ వదిలిపెట్టబోరని ఆయన ప్రసంగాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఇవి కేసీఆర్ కు కత్తి మీద సాములా మారాయి. 17 లోక్సభ స్థానాల్లో కనీసం 10-12 గెలవాలని గట్టి పట్టుదలగా ఉన్నారు. అన్ని సీట్లు గెలిస్తేనే ప్రజల్లో పార్టీ పట్ల వ్యతిరేకత లేదన్న సంకేతాన్ని ఇవ్వచ్చన్నది కేసీఆర్ భావన. ఇప్పటికే జంపింగ్లకు సర్వం సిద్ధం చేసుకున్న నేతలను ఈ ఫలితాలు చూపించి ఆపవచ్చని, పార్టీ ఉనికికి ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకోవచ్చన్నది కేసీఆర్ నమ్మకం. ఒకవేళ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుకున్నట్లుగా గణనీయమైన సీట్లు గెలిస్తేనే పార్టీ ఉంటుంది. 1-2 సీట్లు వచ్చినా పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. అది ఆయన పార్టీ ఉనికికే ప్రమాదం కావచ్చు. ప్రస్తుతం కేసీఆర్ వయసు 70 సంవత్సరాలు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లో ఆయన ఇంత యాక్టివ్ గా ఉంటారని భావించలేం. అదే జరిగితే పార్టీ బాధ్యతలు మరొకరి చేతుల్లోకి వెళ్తాయి. ఇప్పుడున్న నేతల్లో ఎవరు అప్పటికి ఆయన పార్టీలో ఉండకపోవచ్చు. రేవంత్ ఉండనివ్వకపోవచ్చు కూడా. రేవంత్ రెడ్డి లక్ష్యం కూడా అదే. బీఆర్ఎస్ బతికి ఉండాలంటే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం 8 సీట్లైనా గెలుచుకోవాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి దూకుడు చూస్తుంటే మాత్రం ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. అదే జరిగితే బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన పార్టీగా మాత్రమే చరిత్రలో మిగిలిపోతుంది. రాజకీయ సమకాలీనులైన చంద్రబాబు, కేసీఆర్ తమ రాష్ట్రాల్లో ఒకే రకమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే తమ రాజకీయ అనుభవం అంత వయసు కూడా లేని ఇద్దరు యువ నేతల చేతుల్లో చిక్కి విలవిల్లాడుతున్నారు. చూడాలి మరి వారి వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో.